ఉన్నాం. ఇటువంటి సమయంలో అండి దేవుని వాక్యము అన్ని చోట్ల కూడా విస్తరించబడుతుంది. అన్ని చోట్ల దేవుని వాక్యం ఉన్నది. అన్ని మందిరంలో కూడా దేవుని వాక్యము ప్రజల యొద్దకు చేరుకుంటా ఉన్నది. కానీ అటువంటి సమయంలో మన జీవితాలు మార్పు చెందుతున్నాయా లేదా, దేవుని దగ్గర మన జీవితాలు మార్పు కలిగి ఉన్నామా లేదా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దినములలో వాక్యము నిజంగా ఇక్కడ రాయబడుతున్నట్లు వేగముగా వెళుతున్నది. ఎలాగ దేవుని వాక్యము వేగంగా వెళుతుంది? పూర్వ దినములలో దేవుని వాక్యము దొరుకుట, దేవుని వాక్కు వారి దగ్గరికి రావటము కొన్నిసార్లు అరుదుగా జరుగుతూ ఉండేది. కానీ ఈ సమయంలో అయితే, ఈ కాలంలో అయితే దేవుని వాక్యము ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి దగ్గర దేవునికి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. దేవుని వాక్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. దాని ప్రకారంగా వారు జీవిస్తున్నారు, నడుచుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాక్యము బహు వేగంగా పరిగెడుతున్నా సరే మనుషులలో మార్పు రావట్లేదు. వాక్యము వేగంగా వెళుతున్నా సరే మనిషి ఆత్మీయ జీవితాన్ని ఒక విశ్వాసి నిలబెట్టుకోలేకపోతున్నాడు. వాక్యము వేగంగా వెళుతున్నా సరే ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నాడు. వాక్యము వేగంగా వెళుతున్నా సరే దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాడు. వారి జీవితము పతనమైపోతా ఉన్నది. ఎందుకంటే ఎక్కువైపోయిన వాక్యము ఒక విశ్వాస జీవితాన్ని కానీ లేకపోతే దేవుని అనుసరిస్తున్న వారి కానీ అది కొన్నిసార్లు ఎగుటుగా మార్చబడుతుందంట. ఈ దినములలో వాక్యం ఎలాగండి ఎక్కడ వేగంగా పరిగెడుతుంది? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సందుకో మందిరము, వీధికో మందిరము, ఇంటికొక మందిరము కూడా వచ్చేస్తున్నాయి. అంటే వాక్యం ఏమవుతుందండి? వేగంగా పరిగెడుతుంది. కానీ ఎంత వేగంగా పరిగెడుతున్నా ఒక్కరు కూడా మార్పు అనేది రావటం లేదు. ఒక్కరు కూడా మార్పు చెందటం లేదు. దేవునిలో వారు నిలబడలేకపోతున్నారు. వారి జీవితాలు మార్చుకోలేకపోతున్నారు. ఈ విధంగా వాక్యం ఎంత వేగంగా వెళుతున్నా సరే భూమికి ఆయన ఆజ్ఞించి వాక్యము బోధిస్తున్న వారికి నా మాటలు మీరు ప్రకటించండి అని చెప్తూ ఉండగా అనేక మంది దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారో లేకపోతే దేవుని యందు వారు ఆసక్తి కలిగి మాటలు ప్రకటించాలని ఆసక్తి కలిగిన వారు అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వేగంగా వెళుతున్నారు. కానీ ఎక్కడ వారు అక్కడే ఉంటున్నారు, ఎక్కడ భక్తిహీనులు అక్కడే ఉంటున్నారు, ఎక్కడ దేవుని విరోధంగా జీవించేవారు అలాగే జీవిస్తున్నారు, దేవుని నమ్మని వారందరూ అలాగే నమ్మనట్లుగా జీవిస్తున్నారు, దేవునికి దూరం అయిపోయిన వారు దూరంగా ఉంటున్నారు. వాక్యం అయితే వేగంగా పరిగెడుతుంది కానీ ఒక్కరిలో కూడా మార్పు లేకుండా జీవిస్తున్న మనుషులు ఈ దినములలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని కొరకండి మానవులు పరిగెడుతూ ఉన్నది? వాక్యమేమో మనిషి కొరకు పరిగెడుతుంది, వాక్యము విశ్వాసి కొరకు పరిగెడుతుంది, వాక్యము భక్తిహీనుల కోసం పరిగెడుతుంది. వాక్యమైతే దేవునికి భక్తిహీనులుగా ఉండిపోయి నమ్మని వారి కొరకే ఇది వేగంగా పరిగెడుతుంటే మరి మనిషి ఏం చేస్తున్నాడంటే లోకం వైపు పరిగెడుతున్నాడు, లోక ఆశల వైపు పరిగెడుతున్నాడు, లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడుతున్నాడు, ధనము కోసం పరిగెడుతున్నాడు, సంపాదన కోసం పరిగెడుతున్నాడు, బ్రతకడానికి పరిగెడుతున్నాడు. ఈ విధంగా మనిషి జీవితము వాక్యం నుంచి దూరంగా పరిగెడటానికి ఆశపడుతున్నాడు. కానీ వాక్యం అయితే ఎలాగ పరిగెడుతుందంటే మనిషి దగ్గరికి వెళ్ళాలి, వారి జీవితాలు మార్చాలి, వారి హృదయంలోకి వెళ్ళాలి, వారి బ్రతుకులను మార్చాలని ఎంతో వేగంగా వెళుతుంది. దేవుని ఆజ్ఞను వలన బ్రతకపోతే సంపాదించకపోతే ఎలాగా? బ్రతకండి. 6 దినములు ఇచ్చాడు దేవుడు మీకు. ఈ 6 దినములు బ్రతకడానికి ఇచ్చాడు. మీ కుటుంబం కోసం బ్రతకండి, జీవించండి, సంపాదించుకోండి. అది తప్పని లేఖనాలు ఎక్కడ చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు కదా, 7వ దినం ఏంటిదంటది? పరిశుద్ధమైన దినము. ఈ పరిశుద్ధమైన దినమును నువ్వు ఏ విధంగా ఆచరించాలంటే పరిశుద్ధమైనది గాను, ఘనమైనది గాను, శ్రేష్టమైనది గాను ఇటువంటి దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తూ ఆయన మందిరావరణములు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనిషి దేని కొరకు పరిగెడుతున్నాడండి? 6 దినములు సంపాదించి 7వ దినమును కూడా దొంగిలించడానికి పరిగెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఏదో ఒక దినమున నీ పరుగు ఆగిపోతుంది, జాగ్రత్త. దేవుడు కోరుకుంటుంది 6 దినములు కోరుకోలేదండి.
దేవుడు కోరుకుంటుంది 7వ దినమును కూడా 24 గంటలు కోరుకోవట్లేదు ఆయన. దీని కొరకు నువ్వు ఈ లోకంలో పరిగెడుతున్నావు. ఆయన ఆజ్ఞిస్తున్నాడు కదా వాక్యానికి, దేవుని భూమికి. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాక్యం అంట బహువేగంగా పరిగెడుతుందంట నీ దగ్గరికి రావటానికి. నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? వాక్యానికంటే లోకానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? వాక్యానికంటే నీ వృత్తికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? వాక్యానికంటే నీ జీవితంలో బ్రతకడానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? నువ్వు బ్రతకాలంటే 6 దినములు ఆయన వలనే గుర్తుపెట్టుకోవాలి. నీ పరుగును దేవుడు ఒక్క దినమును ఆపివేశాడంటే, నీ జీవితాన్ని ఒక్క దినమును ఆపివేశాడంటే, మరలా నీ జీవితాన్ని మరలా బ్రతకడానికి, బ్రతికించుకోవడానికి, తినడానికి, 5 ఏళ్ళు నోట్లకు వెళ్ళటానికి మరలా తిరిగి ఎంత ప్రయాసపడాలో గమనించుకో. దేవుడు కోరుకుంటున్నాడు 6 దినములు కష్టపడండి, పని చేసుకోండి, 6 దినములు ప్రయాసపడండి, నేనేమి కాదంటలేదు. కానీ 7వ దినములు ఆయన అంటున్నాడు కదా, నా వాక్యం యొద్దకు మీరు పరిగెత్తుకుంటా రావాలి, నా సన్నిధానంలో మీరు పరిగెత్తుకుంటూ ఉండాలి. 7వ దినమును దొంగిలించుటకు మనం ఏ పాటి వారము? అది పరిశుద్ధమైనది. అంతటి దేవుడైన యెహోవాయే 7వ దినం విశ్రాంతి తీసుకుంటూ ఏ పని చేయకుండా సృష్టిని సర్వము కూడా పూర్తి చేసి ఆయన విశ్రాంతి తీసుకుని జీవిస్తున్నప్పుడు ఆయన కంటే మనం ఏ పాటి వారము? కొద్దిగా తగ్గించబడిన వారము. ఘనుడైన దేవుడే 7వ దినమును విశ్రాంతి తీసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? 7వ దినమున 7వ దినమున అపవిత్రపరుస్తున్నావేమో, 7వ దినమును విడిచిపెట్టి లోకం వైపు పరిగెడుతున్నావేమో, 7వ దినమున అన్నీ కావాలన్న జీవితానికని నీవు లోకం వెంబడి నడుస్తున్నావేమో. ఇక నేను పరిగెడుతున్నాను, లోకంలో జీవిస్తున్నాను, నా జీవితం నా కుటుంబం కొరకని నీవు జీవించవచ్చు. కానీ నీ పరుగును ఆపివేయటం దేవునికి పెద్ద పనేమి కాదు, ఆపగలడు. అయినా సరే ఆయన నీ జీవితాన్ని తన కృపను బట్టి కొన్నిసార్లు అలా విడిచిపెడుతున్నాడు. గమనించాలి. అది నీ జ్ఞానమును బట్టి, నీ ఓపికను బట్టి కాదు, ఆయన విడిచిపెడుతున్నాడు కాబట్టి నువ్వు పరిగెట్టగలుగుతున్నావు. నీ కాళ్ళకు ఒక్కసారి సంఖ్యలు వేయబడ్డాయి అంటే నీ పరుగు ఆగిపోతుంది. అంత స్థితికి మన జీవితాలు దిగజారిపోకోకుండా వాక్యము వేగంగా నీ కోసం పరిగెడుతుంటే, నీవు దానికోసం పరిగెత్తుకుంటూ వస్తే 6 దినములు నువ్వెక్కడికి దేని కొరకు నువ్వు పరిగెడుతున్నా సరే పాదములకు రాయైన తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 6 దినములు చూసుకోవట్లేదండి మానవుడు. ఎలా బ్రతకాలి 6 దినములు అన్నది ప్రక్కన పెట్టి 7వ దినమును ఎలాగ వాడుకోవాలన్న తాపత్రయంతో ఉంటున్నాడండి మనిషి. రేపు పొద్దున్నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ఎలా బ్రతకాలి నేను? ఎక్కడన్నా సరే అపాయములు సంభవిస్తాయా? భయంకరమైన దినములు కదా. ఎక్కడన్నా ఆటంకాలు సంభవిస్తాయా? నా జీవితం ఏంటిది, ఈ 6 దినములు ఏంటిదన్న సంగతి ప్రక్కన పెట్టి ఈ దినమును ఏ విధంగా, ఈ టైంని వాడుకోవాలి, ఈ సమయాన్ని దొంగిలించాలి, ఎలాగని లోకంలో పడి పరిగెత్తాలి అని ఆలోచన చేస్తున్నావు. కానీ 6 దినములు దేవుని దినము మాత్రమే నువ్వు తీసుకుంటున్నావు. అంటే 7వ దినమును మాత్రమే తీసుకుంటున్నావు. 6 దినములు కూడా నీవు దేవుని వలన బ్రతకాలి. దేవుడు నిన్ను పోషించాలి, దేవుడు నిన్ను కాపాడాలి, దేవుడు నిన్ను రక్షించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని కొరకు మనం పరిగెత్తాలండి? యేసు ప్రభువారు త్రోవలో వస్తున్నాడని గ్రహించిన ఆ జక్కయ్య పరిగెత్తుకుంటూ ఎక్కడికి ఎక్కాడంట? చెట్టు పైకి ఎక్కి చూస్తున్నాడు. ఎవరి కొరకంటే యేసు ప్రభువారు ఈ త్రోవలో రానై ఉన్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండి గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు ఎలాగ వెళ్ళాడంట? పరిగెత్తుకుంటూ వెళ్ళాడా, నడుచుకుంటూ వెళ్ళాడా, లేకపోతే నెమ్మది కలిగి వెళ్ళిపోయాడా? పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఎవరిని చూడటానికి? యేసు ప్రభువారు చూడటానికి. ఆయనకి తెలిసింది ఏంటిదంటే ఆయన త్రోవలో రానై ఉన్నాడు. ఈ త్రోవ వైపు ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడని గ్రహించిన ఈ చెక్క ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు ఎక్కి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, యేసు అంటున్నాడు కదా, ఆయన కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్న ఆయన వైపు తిరిగి యేసు అంటున్నాడు కదా, ఈ సమయంలో నీ ఇంటిలో నేను ఉండటానికి రాబోతున్నాను.
ఈయన ఎటువంటి వాడంటే ప్రజల దగ్గర ఎక్కువ ధనాన్ని ఆశించి లంచాలు తీసుకుని పాపి అయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో అనుకున్నాడో నేను ఆయనను చూడాలి, నా జీవితం మార్చుకోవాలి, నా జీవితం మార్పు చేయబడాలని ఆయన వెళుతున్న మార్గాన్ని గ్రహించి చూస్తూ ఉన్నాడు. ఆయన ఆసక్తి కలిగి ఆయన ఆశను చూసిన దేవుడు అంటున్నాడు కదా, నిజంగా తన జీవితాన్ని చూసి నేను నీ ఇంటిలో ఉండటానికి రాబోతున్నా, నువ్వు వెంటనే చెట్టు దిగిరా. ఎప్పుడైతే ఆయన చెట్టు దిగి వచ్చాడో ఆయన అంటున్నాడు కదా, నేను ఎవరి దగ్గరైనా సరే అక్రమంగా తీసుకుంటే దాన్ని ఎన్నంతలేసి ఇచ్చేస్తానంటున్నాడు. ఎన్నంతలు అక్కడ రాయబడుతుంది, 4 అంతలు ఇచ్చేసి 9వ వచనం పై లైన్లో ఉన్నది, 4 అంతలు ఇచ్చి నేను వారికి ఇచ్చేస్తాను. ఎక్కడికి పరిగెత్తాడండి? ఎవరిని చూడటానికి? యేసు చూడటానికి పరిగెత్తిన వ్యక్తి తన జీవితంలో తన బ్రతుకును మార్చుకుంటున్నాడండి. యేసును చూడటానికి వెళ్ళిన వ్యక్తి తన జీవితంలో తన పాపంలో ఒప్పుకుంటున్నాడు. పరిగెత్తుకుంటూ యేసును చూసిన వ్యక్తి అంటున్నాడు కదా, నా దగ్గర ఏది ఉన్నా సరే, ఏది అక్రమముగా దాచిన సొమ్మైనా సరే నేను పేదలకు ఇచ్చేస్తాను, దాన్ని పంచిపెడతాను తప్ప అది నా యొద్ద నేను ఉంచుకోను. యేసు ప్రభువారు పంచిపెట్టమని చెప్పలా, తన ఆస్తుని పేదలకు పంచిపెట్టేమని చెప్తున్నా, లేకపోతే తన దగ్గర ఉన్న సొమ్మునంతా కూడా ప్రజలకు ఇవ్వమని చెప్తున్నా. ఆయన అంటున్నాడు కదా, నేను ఎవరి దగ్గర అయితే అక్రమముగా ఆశించానో దానిని తిరిగి మరలా 4 అంతలు చేస్తాను. ఆ మాటను బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, నిజంగా ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా! ఇతని జీవితాన్ని మార్చుకున్నాడండి. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తికి రక్షణ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి తన అక్రమమైన సొమ్మును బయట పెట్టేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన జక్కయ్య అబ్రహాము కుమారుడిగా పిలువబడుతున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ఇంటిలో యేసు నివసిస్తున్నాడు. పరిగెత్తిన వ్యక్తి తన పరుగు ఆగిపోలేదండి. దేవుడు అంటున్నాడు కదా, జక్కయ్య ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో నడుచుకోవాలి, ఇంకా నీ జీవితంలో ఇటువంటి దానిని మరెన్నడూ కూడా మరి చేయవద్దు, ఇంకెన్నడూ అక్రమం సొమ్మును ఆశించవద్దు. ఇప్పుడు విడిచిపెడతానంటున్నావు కదా, నీ జీవితాన్ని మార్చుకుంటాను అంటున్నావు కదా, నీ జీవితాన్ని నీకంతా నువ్వే మార్పు తెచ్చుకున్నావు కదా. బయట ఉన్న ప్రజలు అంటున్నారు కదా, ఆ పాపి అయిన ఇంటిలో యేసు బస చేయడానికి ఎందుకు వెళుతున్నాడు? ఆయన ఎటువంటి వ్యక్తో తెలుసా? ఎంతమంది దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నాడో ఆయన అట్టుకుంటున్నాడు కదా. నేను పరిగెత్తుకుంటూ వచ్చింది యేసు ప్రభువారికి అవమానం తీసుకురావడానికి కాదు, నేను పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయనని సిగ్గుపరచడానికి కాదు. ఏమి మాట్లాడకుండా తాను చెప్తున్నాడు, నేను ఇచ్చేస్తానయ్యో మొత్తం. ఇతడు నిజంగా అబ్రహాము నుంచి వచ్చిన వాడే. తన జీవితాన్ని మార్చుకున్నాడండి. తన పరుగు పందెం అక్కడితో ఆపివేయలేదు. పరిగెడుతూనే ఆయన జీవితానికి, తన ఇంటికి కూడా ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఆ పరుగు ఆగిపోయేదంటే రక్షణ వరకు వెళ్ళిందండి. ఈ జక్కయ్య పరుగు ఆగిపోయినదంటే ఆయన జీవితంలో పాపములు ఒప్పింపజేస్తూ ఉన్నది. ఈ జక్కయ్య పరుగు ఆగిపోయినదంటే తన జీవితంలో యేసుతో కలిసి నడిచే భాగ్యమును పొందుకుంటున్నాడు. ఈయన పరుగు ఆగిపోయినదంటే నశించిపోతున్న తన జీవితాన్ని దేవుడు రక్షించాడు. పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి కానీ, దేవుని యొద్దకు కానీ, వాక్యము కొరకు ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో, వాక్యము కొరకు ఆశ కలిగి ఉంటారో అటువంటి జీవితాలతో దేవుడు అంటున్నాడు కదా, మీ పరుగును ఆపివేయకోకుండా ఇంకా మీ జీవితాలు నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా! దాని కొరకు నువ్వేం చేయాలంటే పరుగును కొనసాగించాలి. ఎక్కడన్నా సరే మన చేతిలో ఉన్నవారు, లేకపోతే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు పడిపోయారు, ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళతారా? కూర్చొని నవ్వుకుంటూ ఉంటారా? పరిగెత్తరా? మీరెవరో పరిగెత్తుతారు కదా. చేతిలో ఏమన్నాడు పడేసే ముందులా పడిపోయిన బిడ్డను లేవనెత్తడానికి ఏం చేస్తారు? పరిగెడుతూ ఉంటారు. లేకపోతే ఏదన్నా సరే ఇప్పుడు పొయ్యి మీద ఏదో ఒక పెట్టి టీవీ చూస్తూ ఉన్నారండి, ఈ పక్క నుంచి బుస్ అని సౌండ్ వచ్చింది అనుకో, అమ్మో పొంగిపోయిందని చెప్పి పరిగెత్తరండి? పరిగెడతాం. ఆ పరిగెడుతున్నప్పుడు అనుకోవచ్చు కదా, 60-70 సంవత్సరాలు తల వెంట్రుకలు లేచిపోయి నేను పరిగెడుతూ ఆగిపోతావని నువ్వు. అది ఏ వయసు ఏమనేవని గొర్రె పిల్లవాళ్ళు చెంగును పరిగెడుతూ పోతారే. ఎందుకు? ఏముంది పొయ్యి మీద
అది ఏదో ఉన్నాయి, దాన్ని కట్టేయాలిగా, పరిగెడతామే. చూసిన వారు అనుకుంటారు, ఇప్పుడు పరిగెత్తబోతే ఏమైంది, ఏమైనా తగిలి పడ్డామనుకో ఏమవుతుంది. అయినా మన పరుగు ఆపకండి. ఆ పొయ్యి మీద ఏదో ఉన్నాయి, ఏదో పడిపోయినాయి, దానికోసం పరిగెడతాం. ఈ లోకంలో అన్నిటిలో ఉంటుందండి పరుగు, ప్రతి దానిలో ఉంటుంది. జీవించడానికి, బ్రతకడానికి, ప్రయాసపడటానికి, అన్నిటిలో బయటికి వెళ్ళటానికి, మనం కష్టపడటానికి, మన వృత్తిని నెరవేర్చుకోవడానికి ప్రతి దానిలో కూడా పరుగు ఉంటానే ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయినా సరే ఒక 5 నిమిషాలు టైం అయిపోయి ఆడు ఇంటి ఎదురుగా వచ్చి హార్న్ కొడతా ఉంటుంటే ఏమవుతుంది, పరిగెడతామే. ఏ కాలుకి ఏ చెప్పేసుకున్నామో తెలియనట్టు పరిగెడతారు. ఇప్పుడు కాలేజీకి పోవాలి, టైం అయిపోయింది, అక్కడ బస్సు ఉంది, ఏం చేయాలి, పరిగెడతామే, గబగబా పరిగెడతామే. ఇక దేనికైనా సరే సమయం అయిపోతుందంటే ఏం చేయబడాలి, పరిగెడతాలి. ఉద్యోగాలకు వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళాలి, సమయం అయిపోతుంది, మళ్ళీ సమయం దాటితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలు పెట్టాలి కదండి. దేంట్లో ఆ గోడకో మిషన్ ఉంటుంది, అక్కడ దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, ఏలు పెట్టాలి. టైం అయిపోయినది అనుకో ఏమవుతుంది, ఆ రోజు నీకు లీవ్ పడిపోయినట్లే కదా. మరి అన్నిట్లో మానవుడికి ఏమున్నది, పరుగు ఉన్నది. పరుగు లేనిది అయ్యేదంటే ఇదే. ఏది, మనం ఇక్కడ కూర్చున్నాను చూసావా, దీంట్లో అస్సలు పరుగు ఉండదు. నత్తనాడుక నిదానంగా పాదాములే. 9 అయింది, అయ్యగారు సరదాగా పాడుకుంటారు ఒక 5-6 పాటలు, ఆయన పాడుకొని నిదానంగా వెళదాంలే, నిదానంగా వెళదాం, కంగారే ఉన్నది అన్నట్లుగా మన జీవితము ఇక్కడికి వచ్చేసరికి మన పరుగు అయిపోద్ది. అప్పుడు నేను కూడా ఏం చేయాలంటే ఏలు పెట్టేది అక్కడ ఒకటి తగిలియాలి. అప్పుడు ఏమవుతుందండి, మనిషి జీవితంలో అన్నిట్లో పరుగు ఉంటుంది, కానీ అసలు ఉండాల్సిన దాంట్లో మనిషికి పరుగు లేదండి. పరుగు పెట్టవలసిన దాంట్లో పరుగు పెట్టలేకపోతున్నాం. దేవుని వాక్యం కోసం పరిగెడలేకపోతున్నాం. దేవుని కోసం అని నిలబడలేకపోతున్నాం. లోక సంబంధమైనవి నీవు చేస్తున్న ప్రతి దానిని కూడా గౌరవప్రదంగా సమయానుసారంగా పాటించగలుగుతున్నాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన మన జీవితాన్ని కొన్నిసార్లు అలుసైపోతున్నాడో, లేకపోతే దేవుడు లేడని మనం ఇంత చదివాం కదా, బుద్ధిహీనులు ఏమనుకుంటారంట, దేవుడు లేడు అనుకుంటారంట. అటువంటి వారు ఏమైనా ఉంటే ఏమంటు, దేవుడు లేడులే, మనం ముందేళ్ళి మనం ఏం చేయాలి, ముందేళ్ళి మనం చేసేదేముందులే కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అటువంటిది కాదండి. ఆయన ఎటువంటి వాడంటే నీ జీవితాన్ని 6 దినములు బ్రతికించిన దేవుడు ఆయన. నీవు ఆరోగ్యంగా ఉండటానికి, క్షేమంగా ఉండటానికి, నీ జీవితము పోషించబడటానికి, ఏ క్షణము కూడా నీ శ్వాస ఆగిపోకుండా నీ జీవితాన్ని బ్రతికిస్తున్న దేవుని యొద్దకి నిన్ను పరిగెత్తుకుంటారమ్మంటుంది. అసలు ఆయననే మర్చిపోతే జీవితానికి విలువ ఉందా, ఒక అర్థం ఉందా? మన జీవితాన్ని బ్రతకడానికి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బ్రతికించయ్యా, ఈ వారం అంతా పోషించయ్యా, ఈ వారం అంతా కాపాడమని ఎలా అడుగుతామండి? ఈయన పరిగెత్తినైనా తన జీవితంలో రక్షించబడ్డాడు. పరిగెత్తినైనా జీవితంలో ఒక దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఎవరి కుమారుడంటే ఈయన జకయ్య, అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టెక్కి యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ పరుగు ఆగిపోకుండా అంతవరకు జీవ కిరీటం వరకు నిలబడ్డాడండి. ఇంకొక ఆయన కూడా ఇట్టాగే పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అయ్యా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ పొరుగువాని యొద్ద నుంచి ఏది కూడా ఆశించవద్దు ఆయన అంటున్నాడు. ఎన్ని నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నావు కదా, మంచిదే. ఆయన అన్నాడు కదా, నీ దగ్గరున్న ధనాన్ని ఎవరికి పంచిపెట్టమన్నాడు? పేదలకు పంచిపెట్టాను. ఆ మాట దగ్గర బాధపడిపోయాడండి ఆయన. దుఃఖపడుకుంటూ తిరిగి నిదానంగా వెళుతున్నాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఈయన ఈ మాట చెప్పిన తర్వాత ఏమైందో, ఆయన ఎలాగొన్నాడు ఒకసారి చదువుదామా? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయానికి వద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము.
యేసు ప్రభువారంట బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక్కడు పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలంటున్నాడు. ఆ తర్వాత రాయబడుతున్న మాటని మనము చదివితే 21వ వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అమ్మి పేదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక మాటకు చిన్నబోచుకుని ఎలా వెళ్ళిపోయాడంట. ఆయన దుఃఖపడుతున్నాడంట. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం కావాలంటే ఈయనకి, ఏం పొందుకోవాలంటే ఈయన నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాయా బోధకుడా, నిత్య జీవం పొందడానికి వారసుడవడానికి ఏం చేయాలి? ఆజ్ఞలు పాటిస్తున్నావంటే అబ్బో అన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, మరి నీ ఆస్తి ఉంది కదా అది అమ్మి పేదలైన వారికి పంచిపెట్టాయా అంటే ఆ మాటకి ఏమైపోయాడంటే ఈయన ముఖం చిన్నబొచ్చుకుని దుఃఖపడుతూ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే దేనికి దూరం అయిపోయాడండి? నిత్య జీవానికి దూరం అయిపోయాడు. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి దూరం అయిపోయాడు. ఆసక్తి కలిగిన వచ్చిన వ్యక్తి నిరాశతో వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి తన పరుగును ఆపివేసి దుఃఖపడుచు వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన మాటను బట్టి తన జీవితంలో వేదన పడుతున్నాడు. నేను ఇంత ఆశ కలిగి వచ్చానే, నేను ఈ ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చానే, నిత్య జీవానికి వారసుడు అవ్వటానికి నా జీవితాన్ని పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తితో యేసు ప్రభువారు చెప్పిన మాట అతనికి నచ్చలేదంట. శిష్యులందరూ అడుగుతున్నారు, అయ్యా నువ్వు పద్దాకలు ఈ మాట అంటే ఎవరుంటారు, ఎవరు రక్షించబడతారు, ఎవరు బాప్టిజం పొందుతారు? ధనవంతులైన వారు దేవుని రాజ్యానికి ప్రవేశించుట కష్టము. దాని బదులు ఏ బెజ్జంలో దూరచ్చంట? సూది బెజ్జములో ఒంటె పట్టిద్దండి. మరి అట్లాంటప్పుడు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కూడా అంతే కష్టము. అంటే ధనవంతులుగా ఉండకూడదండి. దేవుని ద్వారా కలిగిన సంపద వేరండి, లోకానుసారమైన సంపదలు వేరు. అంటే లోకానుసారమైన సంపదలు అంటే ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు దేవునికి ఇచ్చిన సమయాన్ని, దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి నువ్వు అన్నిటినీ సంపాదించుకో, ఆస్తి నిలకడగా నీ జీవితంలో ఉంటుంది, నీ కంటికి కనపడుతుంది. ఇప్పుడు దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగిలించి దాని కొరకు లోకం కొరకు బ్రతుకుతున్నావు అనుకో, అది ఎంతకాలం ఉంటుందండి? అటువంటి వారితో దేవుడు అంటున్నాడు కదా, నీ సంపాదన నలుగురికి ఇచ్చేయి, వాటిని పంచబెట్టేసాయి అంటుంటే, అంటే దేవుని మాటకి విలువివ్వని వారు దేవుని సన్నిధిలో ఉంటారా? దేవుని మాటకి గౌరవించని వారు ఆయన సన్నిధానంలో ఉంటారా? ఒకవేళ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూ ఉండి దేవుని సన్నిధిలో వారు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని ముఖ దర్శనము చేసుకుంటూ ఆయన వాక్యాన్ని ఆలకించేవారు ఉంటారు చూసారా? అటువంటి వారికి ఈ మాట చెప్తే వారే ముఖం చెనబుచ్చుకోరు, వారేమి దుఃఖపడరు. పేదలైన వారు ఉంటే వారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఇదేంటయ్యా 7 దినములు కష్టపడి మందిరం మానేసి దేవుని కొరకు ప్రయాసపడుతుంటే నువ్వు పేదలకు పంచమంటావా? ఏంటిది మాట కరెక్టేనండి? 7వ దినమును కూడా మానివేసి మా జీవితాల్లో లోకం వైపు పరిగెత్తి, సంపాదన వైపు పరిగెత్తి, అన్ని పరిగెత్తుతూ ప్రయాసపడుతూ కష్టపడుతూ ఆ సమయాన్ని కూడా దొంగిలించుకుని నువ్వేంటయ్యా పేదలకు పంచిపెట్టబట్టావు? 6 దినములు కష్టపడితే అయ్యో పేదలకు పంచవచ్చులే, దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా అనుకోవచ్చు. 7వ దినమును కూడా నాదే అనుకుని నా జీవితంలో ప్రయాసపడుతున్న వ్యక్తితో పేదలకు పంచమంటే ఎక్కడ పంచుతాడండి? ఆయన పేదలకు ఇవ్వమంటే ఎక్కడ ఇస్తాడు? ఈయన జీవితం దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుకుంటూ రావటానికి బాగానే వచ్చాడు, కానీ దేవుని మాటను ఆయన వినలేకపోతున్నాడండి. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారికి లోకాశలు ఎక్కువైపోతూ ఉంటాయి. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారిని దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధమైన దినాన్ని, విశ్రాంతి దినమును పాటించేవారికండి దేవుని మీద ఆశలు తగ్గిపోతూ ఉంటాయి, లోకం మీద వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది, ధనం మీద ఆశలు పెరిగిపోతూ ఉంటాయి, సంపదల మీద ఆశలు పెరిగిపోతూ ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు ఎంతైనా ప్రయాసపడు, కష్టపడు, వాక్యము కోసం నువ్వేం చేయాలంటే 7వ దినమును పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిలో వచ్చి నిలబడాలి. ఎప్పుడైతే నిలబడుతూ ఉంటావో అప్పుడే దేవుని వాక్యం ద్వారా మనం జీవించగలము.
ఆయన వాక్యము కొరకు మనం ఆశ కలిగి పరిగెడుతున్నట్లే. కొన్నిసార్లు లోకంలో అనుకుంటారు 7వ దినం మన విశ్రాంతి దినం అండి, 7వ దినం పునరుద్ధాన దినము. లేకపోతే భక్తిహీనులైన వారు కొన్నిసార్లు ఆలోచన చేసేదంటే పునరుద్ధాన దినము కదా, మానేస్తే ఏమైపోతుంది మానేస్తే, 7వ దినమున లేకపోతే పరిశుద్ధమైన దినమున మానేస్తే, దేవుని దగ్గర మనం మానేస్తే ఏమవుతుంది, అయ్యగారికి ఏమైనా కష్టమైపోతుందేమో అనుకునే భక్తిహీనులు ఉంటారండి. ఒక ఆదివారం ఇట్టాగే జరిగింది. అక్కడ మందిరానికి తొందర రండి అమ్మా, పరిగెత్తుకుంటారండి, దేవుడు సమయం అయిపోతుందంటే ఇలా ఒక ఆదివారం కానుకలు పెడతాం, మనకి కానుక వేయడానికి వస్తున్నావే నువ్వు మందిరానికి. ఆశ కలిగి ఉన్నవారు ఇంటికి రావాలి, ముందే రావాలి. ఏదో ఆయన 10 ఆయనకి వాడేద్దామని వస్తున్నావా, నాకు అవసరంలో కానుకలని ఆ రోజు కానుక పెడతాం మానేసి దీంట్లో కూడా ఏం మాకండి కానుకలన్నా. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత అయ్యా మేము ఇక వచ్చే నుంచి మేము పెదలగాడే వస్తాములే, కానుకలు విశ్వాసులుగా పేర్లు తెచ్చుకోమాకండి, భయభక్తులు కలిగిన వారిగా ఉండండి. ఇక వారం పట్ల ఆ పై వచ్చే వారం మరలు అందరూ ఇంకా లైన్గా కుదురుగా వచ్చేసారండి. కొంతమంది అనుకుంటారు అయ్యగారికి ఏమంటుంది మనం లేకపోతే. దానికోసం సేవ చేసే వాళ్ళము ఎంతోమంది ఉండవచ్చు, కానీ మన విత్తనం అది కాదు, మనకి నడిపించిన పద్ధతి అది కాదు, మన అనుభవాలు అవి కాదండి. ఏది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. లేని దినములలో పోషించిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన పోషించగలడు. కానీ నీ జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి, రాకపోతే అయ్యగారు బాధపడిపోతాడేమో, ఆయన కన్నీళ్ళు తొడవటానికైనా మనం వెళ్ళిపోవాలి. ఇటువంటి భక్తిహీనత మాటలు వద్దండి. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన, అంటే దేవుని సన్నిధికి పునరుద్ధాన దినం అంటే దానిని అలాగే నువ్వు ఆచరించాలి. నువ్వు గమనించుకో, 2024 సంవత్సరం 2025 సంవత్సరం ఏం మార్పు చెందావు? 2025 సంవత్సరం ఒక కొద్దిగా ఆలస్యం వచ్చారండి, 2024లో ఇప్పుడు 25వ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం అన్నా సరే కొంచెం ముందుకెళ్ళాలి, కొంచెం ముందుగానే ఉండాలి, నా జీవితం మార్చుకోవాలి. ఏమన్నా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు వచ్చిందండి, ఊరుకోండి, మీరు అట్లాంటి మాటలు మాట్లాడతారు. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, దినములు గతిస్తున్నాయి, కాలము గతిస్తూ ఉన్నది, అన్నీ గతిస్తున్నాయి. మన భక్తి జీవితంలో ఎందుకు మార్పు రాలేకపోతుంది? మన జీవితాలు ఎందుకు దేవునిలో మార్చుకోలేకపోతున్నాం? దేవుని పని అన్నా, దేవుడన్నా, దేవుని సన్నిధి అన్న, వాక్యం అన్నా మనకి ఎందుకు ఆసక్తి రాలేకపోతుంది? ఈ సంవత్సరాలన్నీ కూడా త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాయి, కాలము త్వరగా గతించబోతూ ఉన్నది. అన్నీ కూడా మనకి అన్నీ సంభవిస్తూ ఉన్నాయి, దేవుని రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా మన జీవితాలు వెనకబడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెనకబడటానికి కాదని దేవుని నిన్ను బ్రతికిస్తుంది. ఆయన కొరకు నువ్వు పరిగెడతావని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. బ్రతికించాలంటే నీకంటే గనులైన వారిని పుట్టించగలడు, కానీ ఆయన బ్రతికిస్తుంది. ఎందుకంటే నా నామ ఘనత కొరకే నీవు ఉండాలని, ఆయన నామాన్ని నువ్వు హెచ్చించడానికి ఉండాలని దేవుడు నిన్ను బ్రతికిస్తున్నప్పుడు నీ జీవితంలో దేవుని కొరకు నిలబడాలంట. ఇద్దరు స్నేహితులు కలిసి ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుండే మధ్యలో దొంగలు ఈ తుపాకీలు తీసుకుని ఆయన బెదిరించారు. వారిలో ఒకడు గబగబ చెట్టు ఎక్కేసి పైన ఉన్నాడు, ఇంకోటి నిలబడ్డాడు. ఏంట్రా అంటే, నాకు చెట్టు ఎక్కడం రాదండి, అది కూడా ఈ కంగారులో అసలు ఎక్కలేను. మరి పైన ఉన్నవాడంటే ఆడు బాగా చెట్టు ఎక్కగలడు అన్నాడు. ఒక పని చెయ్యి, నువ్వేమి తెలియని అమాయకుల్లా ఉన్నావు కాబట్టి నువ్వు పైకి వెళ్ళి ఎక్కినోడిని కింద దోసేయి అన్నాడు. అప్పుడు నువ్వేం చేయబడతావు? బ్రతికించబడతావు. వీళ్ళు పైకి ఎక్కరా, నీకు కొంత సమయం ఇస్తున్నా. ఇద్దరు ప్రాణ స్నేహితులే కదా, మరి అటువంటిప్పుడు నీకు కూడా ఏం చేయాలని పైకి ఎక్కినోడు చెయ్యి అందించో, కాలు అందించో, నువ్వు పైకి రారా బాబు తొందరగా అని ఏదో సహాయం చేయాలని నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం, నువ్వు పైకి ఎక్కాను కింద ఆడెవరు నేను చూస్తానన్నాడు. అలాగే నేను కొద్దిగా సమయం ఉండని ఏదో ఒక రకంగా చెట్టు పట్టుకుని పాక్కుంటా పైకి వెళ్ళి ఆయన పైన ఉన్నాడు, తోయిపోయాడు అంట. ఆడికి చెట్టు ఎక్కడం వచ్చుగా, కొమ్మలు పట్టుకుని ఏలాటం వచ్చుగా, అన్నీ వచ్చు. ఈడు తొయ్యగానే ఆడు పడిపోతున్నట్లుగా ఊగిపోయి కొమ్మ పట్టుకుని ఏలాడుతున్నాడు. కింద ఉన్న వ్యక్తి అన్నాడు, ఇప్పుడు తెలుసురా ఎవరు నిజమైన స్నేహితులో, ఎవరు తప్పించుకోగలిగిన వారో, ఎవరు నిజమైన స్నేహితుడు అండి? పైన ఉన్నవాడా, చెట్టు కింద ఉన్నవాడా? మీరు ఇట్లా అడిగితే నేను ఎట్లా చెప్తామండి అన్నట్టుంది.
చెట్టు పైన ఉన్నవాడు నమ్మకమైన స్నేహితుడండి. ఈ కింద ఉన్నవాడు పైకి ఎక్కాడుగా, పైన ఉన్నవాడు పైన ఉండొచ్చుగా, ఆడిని దొయ్యటం ఎందుకు ఇప్పుడు పైకి వెళ్ళి? ఈ మాట ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు అర్థమైంది నిజమైన స్నేహితులు ఎవరో. పరిగెత్తుకుంటూ వెళుతున్న వ్యక్తులు వారి జీవితంలో సంభవించిన దాన్ని బట్టి ఈయన వాడు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈయన నిజమైన స్నేహితుడుగా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మరొకరి ప్రాణాన్ని తీస్తున్నాడు. మనుషులు అనేక విధములుగా లోకంలో పరిగెత్తవచ్చు అండి, దేనికొరకైనా ప్రయాసపడవచ్చు. కానీ మనము ప్రయాసపడవలసింది, పరిగెత్తవలసింది దేని కొరకంటే దేవుని వాక్యము కొరకు మన జీవితాలు ప్రయాసపడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు మన జీవితాలు నిలబడుతూ ఉండాలి. ఇంకా దేని కొరకు ప్రయాసపడాలండి? శత్రువును జయించడానికి, లేకపోతే మన మీదకి వస్తున్న శోధనలు, శ్రమలను, వ్యాధులను, బలహీనతలు జయించడానికి, అపవాదుని ఎదిరించడానికి మనం ఎలాగుండాలంటే పరిగెడుతున్నట్లుగా, అంటే ప్రార్థనలో ముందుకు ఉండాలి, భక్తిలో మన జీవితాలకు ముందుకు వెళుతూ ఉండాలి, ప్రతి దానిలో ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు ఎప్పుడైతే గొలియాతును ఆ రాయి పెట్టి కొట్టాడో ఆయన అక్కడి నుంచి కింద పడ్డాడు. పడగానే ఈయన ఏమైపోయాడండి? పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన దగ్గర ఉన్న కత్తినే తీసి ఆ శత్రువుని ఏం చేశాడు? దావీదు చంపేశాడు. ప్రాణం పోయింది. ఎలా వెళ్ళాడండి దావీదు? ఎలా వెళ్ళాడంట? పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 51వ వచనం నుండి దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీన్ల మీద నిలుచుండి వాని కత్తి దూసి, ఇక్కడ దావీదు శత్రువు తలను ఏం చేశాడంట? తెగ నరికేశాడు. ఎలా వెళ్ళాడంట శత్రువు దగ్గరికి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు ఎప్పుడైతే శత్రువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడో శత్రువుని హతమార్చాడు. మనం నేర్చుకుంటున్న ఈ 3వ మాట ఏంటిదంటే, దేవుని దగ్గర మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మన మీదకి వస్తున్న వాటిని జయించడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట వ్యక్తి ఏమో పరిగెత్తుకుంటే చెట్టెక్కి ఎవరిని చూశాడంట? యేసును చూచాడు, రక్షించబడ్డాడు. రెండవ వ్యక్తి ఏమో పరిగెత్తుకుంటా వచ్చాడు యేసు దగ్గరికి. వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళిపోయాడంట? దుఃఖముతో వెళ్ళిపోయాడంట. ఈ 3వ వ్యక్తి ఇక్కడ రాయబడుతుంది, దావీదు యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధము ఎవరిదన్నాడు? యెహోవాదే. దేవుడు ఇచ్చిన విజయం కొరకి పరిగెత్తుకుంటూ వెళ్ళి శత్రువుని జయించాడు, శత్రువుని హతమార్చేశాడు. మన మీదకి వస్తున్న ప్రతి విధమైన అపవాద శక్తులు మనం ఏం చేయాలంటే యుద్ధము చేసి వాటిని జయించాలంటే మన భక్తి జీవితంలో కొంచెం ముందుగా పరిగెత్తి మన పదును కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా జీవిస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో మనం జీవించడానికి, నడవటానికి, ఇంకా ఆసక్తి కలిగి ఉండటానికి, వాక్యం కూడా నీ జీవితాన్ని బలపరచడానికి తోడ్పడుతూ ఉంటుంది. మనము పరిగెత్తలేక, అపవాదిని జయించలేక మనం అలాగే మన జీవితాలు ఉంటే అపవాది నీకంటే వేగంగా పరిగెడుతుందంట. లోకం నీకంటే వేగంగా పరిగెడుతున్నది, మనుషులు నీకంటే వేగంగా పరిగెడుతున్నారు. అటువంటి సమయంలో క్రైస్తవులైన మన జీవితంలో ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి, ఏ విధంగా పరిగెట్టాలంటే నీకు ఎదురుగా నిలబడిన ప్రతిదీ కూడా అడ్డుగా వచ్చిన వాటిని జయించడానికి నువ్వు పరుగు పందెమును ప్రారంభిస్తే జీవ కిరీటం నీ తల మీద పెట్టబడి వరకు ఆ పరుగు పందెం ఆపివేయకూడదు. హల్లెలూయా. దానికోసం నువ్వు ఏం చేయాలండి? పరిగెత్తాలి. ఈ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితాల్లో ముందుండే వారందరూ పరిగెత్తే జీవితములు కలిగిన వారే. భౌతికంగా పరిగెత్తమని వాక్యం సెలవిస్తలేదు. ఆత్మ సంబంధంగా ఆసక్తి కలిగి ఉండే వారందరూ దేవుని సన్నిధికి వారు పరిగెత్తుకుంటూ వచ్చేవారే. ఇటువంటి సమయంలో ఎంత ఆసక్తి కలిగి ఉండాం.
పరుగు పందెం అది ఎప్పుడూ ఆగిపోయినదండి. నిదానంగా నడవటం నేర్చుకున్నాం, నిదానంగా వెళ్ళటం నేర్చుకున్నాం, నిదానంగా జీవితం మార్చుకుంటున్నాం అని అనుకుంటే నీ జీవితాన్ని పరుగు పందెమును ప్రారంభించాలి. ఎవరైతే ఇటువంటి భక్తి జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభిస్తూ ఉంటారో, మునుపటి వల్ల నీ ఆత్మీయ జీవితం మార్చబడుతుందో, మునుపటి కంటే అధికమైన మేలులు నీవు చూడగలవు. హల్లెలూయా. మన జీవితంలో పరుగు పందెం ఆపివేసామనుకో, ఆ మునుపు చాలా దీవించబడ్డామండి, అబ్బో ఎన్నో కార్యములు చేయబడ్డాం అంటే దేవుడు మారిపోయాడనా? దేవుని సింహాసనం మార్చబడిందా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మార్చబడ్డాడా? యేసుప్రభువు వారు మార్చబడ్డాడా? నిన్న నేడు నిరంతరము మారని వాడు, మార్పు లేనివాడు ఆయన. మనం మార్చబడ్డాము కాబట్టి, మనం పరుగు పందెం ఆపివేసాము కాబట్టి, మన జీవితాలు పరుగును ఆపివేసి నాకు కిరీటం వద్దు, ఏం వద్దులయ్యా, నిదానంగా నడుచుకుంటా ఏదో నా జీవితాన్ని కొనసాగిస్తా అని నీవు అనుకుంటే నీ జీవితంలో ఇటువంటి మేలులన్నీ ఆగిపోతాయండి. ఆయన చేయటానికి ఆయన హస్తమేం కొరచగా లేదు. ఆయన వింటాడు, ఆయన కార్యములు చేయగలడు. మనం ఏం చేయబడుతున్నామంటే నిదానమైపోయి మన పరుగు పందెం అలసిపోయినట్లుగా జీవిస్తుంటప్పుడే మన జీవితంలో అప్పుడు జరిగిన మేలులు ఇప్పుడు మనం కళ్ళతో చూడలేకపోతున్నాము. అటువంటి స్థితిలో ఉంటే మన జీవితాలు మరలా తిరిగి నీ పరుగు పందెమును మార్చుకుని ప్రారంభించు. దేవుడు ఎందుకు చేయడో నన్ను అడుగు, నేను చెప్తా. ఇటువంటి సమయంలో మన జీవితము, మీ జీవితాలు మీరే పరీక్షించుకోండి. పరుగు పందెం ఆగిపోయిందా, లేకపోతే కొనసాగుతుందా, ఎక్కడైనా ఆగిపోయానా? నీ కొరకే యేసుప్రభువు వారు గగనము వీడి భూమికి దిగివచ్చి ఆయన అంటున్నాడు కదా, నీ జీవితాన్ని చూసి నీకు పరుగుని నేర్పించాడు, ఎలాగ నడుచుకోవాలో నేర్పించాడు. అన్నీ చూపించిన యేసుప్రభువు వారు సమస్తాన్ని ముగించి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడండి. ఆయన వచ్చినప్పుడు పాపంలో ఉన్న వారిని చూశాడు, దూరమైపోయిన వారిని చూస్తూ ఉన్నాడు, అపవాది బంధకంలో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు, అనేక విధములుగా దాసోహమైపోయిన వారు చూస్తూ ఉన్నాడు, అనేకులు చిక్కబడిన వారందరినీ కూడా ఆయన చూశాడు. ఈ భూలోకానికి వచ్చి తన విలువైన ప్రేమను బట్టి వారిని ఏం చేశాడంటే తన హక్కున చేర్చుకున్నాడంట. చేర్చుకున్న ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, కాళ్ళకు చెప్పులు తొడిగించి తన పక్కన కూర్చుండబెట్టాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి, ఎక్కడికి వెళ్ళాడంట తండ్రి? ఎవరి కోసం ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళినది? తప్పిపోయిన కుమారుడి కోసమై. తప్పిపోయి దుర్వ్యసనములకు అలవాటు పడిపోయి తన జీవితం లోకానికి బానిస అయిపోయి తన బ్రతుకును పాడు చేసుకుని ఈ విధంగా జీవిస్తూ తిరిగి వస్తూ ఆయనను చూడగలనా? ఆయనతో పాటు జీవించగలనా? ఆయన ప్రక్కన కూర్చుండగలనా? నాకేమైనా అధికారం దక్కుతుందా? నేను ఆయనతో మాట్లాడగలనా అని తన జీవితంలో అనుకుంటూ బ్రతుకుతూ వస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ ఆయన అంటున్నాడు కదా, మీకోసమే నీ లోకంలోకి వచ్చాను, మీకోసమే నేను ఇక్కడ నిలబడి ఉన్నది, మిమ్మల్ని అందరినీ కూడా నా రాజ్యంలో ఉంచడానికి నేను వచ్చాను. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చూస్తున్నాడు కదా, ఎవరైతే తన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన కావాలని కోరుకుంటారో వారి కొరకే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను తీసుకుని వచ్చాడు. అయ్యా నేను ఎటువంటి వాడనో తెలుసా? ఆయన అక్కడ రాయపడుతూ ఉన్నది కదా, ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యను కానేమో. అయినను బట్టి మాటలు మాట్లాడమాక, దాన్ని నా పక్కన కూర్చో. ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, ఆభరణములు ధరించి, కాళ్ళకు మంచి వస్త్రాలు ధరించి సంతోషిస్తున్నాడు. ఇదిగో అయ్యా నా కుమారుడు తప్పిపోయిచ్చాడు, ఈయన కోసమే నేను వచ్చాను, ఈయనను బ్రతికించడానికి నేను వచ్చి ఈ లోకానికి వచ్చింది. యేసుప్రభువు వారు పరిగెత్తుకుంటా నీ కోసమండి ఆకాశమును విడిచి ఇక్కడికి వచ్చాడండి. ఆయన నీకు పరుగు పందెమును నేర్పించాడు. ప్రాణం పోయే వరకు తన పరుగును ఆపలే తెలుసా?
రాళ్ళలోనైనా ముళ్ళ పొదల్లోనైనా ఎటువంటిదైనా సరే తన పరుగు పందెం ఆపుకోకుండా భారమైన సిలువను మోసుకుంటూ తన పరుగు పందెం ప్రాణం పోయే వరకు ఆపలేదండి. అలాగే జీవించాడు, అలాగే పరుగును ప్రారంభించాడు. ప్రాణం పోతున్నప్పుడు కూడా అదే పరుగును ప్రారంభించాడు, కానీ ఎక్కడ ఆగిపోలేదు. నువ్వు ఆగిపోతున్నావేమో, నీ జీవితం కొన్నిసార్లు సాగిపోలేక పరుగు పందెంలో అలసిపోయి ఇక నేను భక్తి చేయలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ఎంత ప్రార్థన చేసిన ఏ శ్రమలు, ఎంత ప్రార్థన చేసిన ఏ బాధలు, యేసు ప్రభువారు ఏమైనా పాపం చేసా సిలువ మోస్తుంది, యేసు ప్రభువారు ఏమైనా తప్పిదము చేసా సిలువను మోస్తుంది, యేసు ప్రభువారు ఏమైనా అపకీర్తి పాలైపోయి తన జీవితంలో చేయకూడని పనులు చేసా తను మరణిస్తుంది. మనకంటే నీతిమంతుడు ఆయన ఏం అనుకోలేదే, నేను ఇంతగా జీవిస్తున్నా, ఇంతగా నా జీవితం ఉన్నా సరే ఈ ప్రజల కోసమే నడుస్తూ ఉన్నా, నేను ప్రాణం పోగొట్టుకోవాల్సిన స్థితి ఏంటిదంటే ఆయన అంటున్నాడు కదా, ఈ ప్రజలందరి కోసమే నేను నిలబడి ఉన్నానని గ్రహించిన యేసు వారందరి కొరకి తన పరుగు పందెం ఆపుకోకుండా ఏది అయినా ఆయన నిలబడి తన ప్రాణాన్ని అర్పించేశాడండి. యేసు ప్రభువారు మధ్యలో తన పరుగు ఆపివేస్తే ఈ దినమున మనకు రక్షణ వచ్చేది కాదు. తన పరుగును ఆపలేదు కాబట్టి మరణాన్నైనా ఎదురించడానికి ఒక్కడిగా నిలబడ్డాడు. మరణాన్ని కూడా ఎదురించడానికి ఒక్కడిగా నిలబడి అపవాదిని జయించి ఆయన అంటున్నాడు కదా, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా. పరుగు పందెం ఆపివేయలేదు యేసు ప్రభువారు. ఆయనే మనందరికీ కూడా ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన జీవితాలకి పరుగు పందెం నేర్పించినవాడు, మన జీవితాలను నడిపించిన వాడు కూడా ఆయనే. అటువంటి సమయంలో మనము ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు కొనసాగేవారిగా ఉంటేనే మన జీవితాలు ఈ లోకంలో దేవునికి సమీపంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథానికి వెళ్ళి చివరి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఇనుప మైమెరుపులు వంటి మెరుపులు వాటికుండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. ఇక్కడ రాయబడుతుంది కదా, ఎప్పుడైతే అక్కడ దూత బోర ఊదినప్పుడు అంట ఆకాశం నుంచి జరుగుతున్న ఈ తెగులు భూమి మీదకి వస్తుందంట. వచ్చినప్పుడు మనుషులందరి మీదకి ఏమొస్తుందంట, ఒక తేలు వంటిది వస్తుంది. దాని రూపం ఎలాగుండదో, దాని వెనకటి భాగము ఏ విధంగా ఉంటుందో, తేలు వెనకటి భాగం ఎలా కొడుతుందో ఇవన్నీ కూడా 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా రాయబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది జరగబోయే సంఘటన గురించి రాయబడింది. కల్పనా కథలు కాదు, కట్టు కథలు కాదు. దేవుని రాకడ సమయంలో జరిగేదే ఇది. ఏంటిదంటది, ఒక తెగులు వచ్చినట్లుగా ఉందిగా. ఏంటిది ఒక తెగులు? 2020, 2021 వచ్చింది కదా తెగులు. ఎలాగా మనుషులందరూ ఏమైపోయారు, ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోయి ప్రాణాలు పోయినాయి కదా. ఇటువంటి తెగులు ఇయ్యే. అది నిజంగా ఈ కొండను తీసుకొచ్చి పాత్రను తీసుకొచ్చి నీ మీద పోస్తుందని కాదు. ఇక్కడ రాయబడుతుంది కదా, ఒక్కొక్క తెగులు భూమి మీదకి వస్తూ ఉంటాయి. ఈ తెగులు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో దాని గురించిన బాధ, వేదన భయంకరమైనది అనుకోవచ్చు. ఎందుకండి ఈ బాధ, ఈ వేదన ఎందుకు? చనిపోదాం అనుకున్న నీ మరణము నీ దగ్గర కూడా రాదంట. దానికి రూపము, దానికి పరువు ఏ విధంగా ఉండదంటే అక్కడ రాయబడుతున్న మనం చదివితే, దాని యుద్ధమునకు పరిగెడుతున్నట్లుగా విస్తారమైన గుర్రపు రథము ధ్వని వలె. మనిషిని కుట్టేది ఇలాగుంటుందంట, విస్తారంగా వినబడుతున్న గుర్రపు రథం యొక్క ధ్వని వలె వినబడుతూ ఉంటుందంట. ఈ తెగులు భూమి మీదకి వస్తుంది. ఇవన్నీ రాకముందే మన జీవితాలు కానీ ముగించబడితే మన ధన్యులమే. ఒకవేళ ముగించబడలేదనుకోండి, అప్పుడు మన జీవితాలకి ఈ తెగుళ్ళన్నీ చూడవలసినదే.
ఇవి రాకముందే దేవుని రాజ్యంలో ఉండటానికి మేమేం చేయాలండి? పరిగెత్తండి. ఇంకేం చేస్తామండి? దేవుని వాక్యము కొరకు, దేవుని సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు, దేవునిలో ఉండటానికి మనం ఏం చేయాలంటే ఆయన కొరకు వేగముగా పరిగెత్తినట్లయితే, ఎవరైతే ఇలాగా పరిగెడుతూ ఉంటారో వారందరి దగ్గరికి వాక్యము కూడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు కదా, భూమి మీద వేగముగా పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. అప్పుడే ప్రజలందరూ కూడా వాక్యము చేత బలపరచబడి మీ కొరకు ఉంచబడిన పందెపు రంగమందు పరిగెత్తువారు చాలామంది ఉంటారంటండి. కానీ జీవ కిరీటం ఎవరికి దొరికిద్దంట? ఒక్కరు మాత్రమే దొరుకుతుందంట. పంతొమ్మిది 1960 సంవత్సరంలో మెక్సికో ప్రాంతంలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినాయి. ఆ గేమ్స్లో పరుగు పందాలు పెట్టారు. ఒక అతను పరిగెడుతూ పడిపోయాడు, గాయాల పాలైన. ఈయన పడిపోగానే మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వారు ఆ తీరాన్ని చేరుకుని దాటేశారు. ఈయన లేచి గాయాలని దులుపుకొని ఆలస్యంగా పరిగెడుతున్నారు. పరిగెత్తి ఏదో రకంగా పోయాడు అవతలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారు అడుగుతున్నారు, నువ్వు పడ్డావుగా, దెబ్బలు తగిలి కదా, నీ వెనకాల ఉన్నవారు ముందు పరిగెత్తేసారిగా, మళ్ళీ లేచి పరిగెడతావు ఎందుకు? నువ్వు ఆగిపోవచ్చు కదా, ఎట్టగొచ్చినాడు ఎట్టగొచ్చావు, ఆఖరిగానే వచ్చేసావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళటం? ఆయన అంటున్నాడు కదా, నా దేశము నన్ను నమ్మి 7,000 కిలోమీటర్ దాటి ఇక్కడికి పంపించింది. నేను ఆగిపోయానా, పరిగెత్తానా, బహుమతి పొందానా కాదు. వారి ఆలోచన ఏంటిదంటే దానిలో పాల్గొని ఎక్కడికైనా వెళ్ళని ఆ తీరాన్ని చేరుకోవాలి. వారు పెట్టిన నిర్దిష్టమైన ప్రదేశాన్ని చేరుకుని దాటాలి. నా దేశం నన్ను నమ్ముకుని బ్రతికించింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి. నేను పడినా దెబ్బలు తగినా నేను మాత్రం పరుగు పందెం ఆపకూడదు, అక్కడికి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో నీ పరుగు పందెం ఆపివేస్తున్నావేమో, ఆపివేస్తే నష్టము కలుగుతుందండి. కానీ నువ్వు చేరుకోవాల్సిన దాని ఇంకా చాలా ఉన్నది. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడికి నువ్వు చేరుకోగలిగితే నిశ్చయంగా దేవుడు నీ కొరకు ఉంచబడిన ఆ బహుమానమును నీకు ఇస్తాడు. దాని కొరకు నువ్వు ప్రయాసపడుతూ కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేతనైన, బాధ అయిన, బలహీనత అయిన, ఏ అనారోగ్యం ఏది సంభవించిన ఆయన కొరకు నిలబడు. దేవుని వాక్యం నీ కొరకు నిలబడుతుంది. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు నిన్ను బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం మనతో ఇంతవరకు మాట్లాడింది. వాక్యాన్ని బట్టి ప్రభు దగ్గర, ప్రభువా నా పరుగు పందెం ఎక్కడైనా ఆపివేస్తానేమో, నేను ఎక్కడైనా ఆగిపోయానేమో ప్రభువా, తిరిగి నా పరుగుని ప్రారంభించాలని దేవుని దగ్గర కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని నీ పరుగు పందెం ఎక్కడైనా ఆగిపోయిందేమో దేవుని దగ్గర పరీక్షించుకో. పరుగు పందెం ఆపివేసి నీ జీవితంలో నడవలేని స్థితిలో నడుస్తున్నావేమో. యేసు ప్రభువు యొక్క భుజముల మీద భారమైన సిలువ మోస్తున్న తోలిపోతూ, సోలిపోతూ, బలహీనమైపోతూ అలాగే భారమైన సిలువ మోసుకుంటూ వెళుతున్నాడండి ఆయన నీ కొరకే. తన పరుగును ఆపివేయలేదు కదా, తన పరుగుని నీ కొరకే ఆయన ముగించలేదు కదా. అటువంటి సమయంలో నువ్వెందుకు నీ పరుగును ముగిస్తున్నా? నీ మీదకు వస్తున్న బాధలు చూసా, లేకపోతే నీ మీదకు వస్తున్న శ్రమలు చూసా, నీ మీదకు వస్తున్న వేదనలు బట్టా, నీ కుటుంబ సమస్యలు బట్టి వాటి వైపు చూస్తూ పరిగెట్టడం మానివేసి వాటి వైపే చూస్తూ ఆలోచిస్తున్నావా? అనేకమైనవి నీ జీవితానికి సంభవించవచ్చు, కానీ నువ్వు పరిగెత్తడం మాత్రం ఆపివేయద్దు. అనేకమైనవి నీ జీవితానికి సంభవించవచ్చు, నీ మీదకి వ్యతిరేకమైన అనేకవు రావచ్చు. నీవు పరిగెట్టడం ఎందుకు ఆపివేస్తున్నావు? పరిగెడుతున్నప్పుడు పందెపు రంగమందు పరిగెడుతూ ఉండగా అనేక మంది అనుకోవచ్చు, ఈడింక పరిగెత్తలేకపోతున్నాడు, వెనకబడిపోయాడు, వెనకాల వస్తున్నాడు, నడవలేకపోతున్నాడు అని అనేక మాటలు చెవిని వినబడవచ్చు.
కానీ ఆయన ఆలోచన ఏంటిదంటే, నా దృష్టి బహుమానం మీదే, నా దృష్టి నేను ఉంచన్న దాని కొరకే నేను పరిగెత్తాలని. ఆఖరికి వచ్చిన, మధ్యలో వచ్చిన, చివరికి వచ్చిన పరిగెత్తడం మాత్రము. పందెంలో ఆగిపోరండి. నీవెందుకు ఆగిపోతున్నావు? శ్రమలు వస్తున్నాయా? అవి వచ్చిపోతా ఉంటాయి. నీ జీవితం మీదకి అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయా? రాని, ఏమీ పర్వాలేదు. దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా, మన పక్షంలో ఉన్నవాడు మాంసపు సంబంధి కాదని గుర్తుపెట్టుకో. నీతో ఉన్నవాడు నరుడు కాదు, మహిమలో నివసిస్తున్నవాడు. ప్రభువా, పౌలు అంటున్నాడు కదా, బ్రతికినా నీ కొరకే, మరణించునా నీ కొరకే ప్రభువా. ఏది కూడా ఈ రెండింటి నుంచి మనలను ఎడబాపదు. నీవు పరిగెడుతున్నప్పుడు నీ పరుగుని ఆపివేయటానికి అపవాది అనేక మార్లు ఎదురు చూస్తుందేమో. నీ పరుగును ఆపివేయటానికి దుష్టుడు అనేక మార్లు అడ్డగిస్తున్నాడేమో. నీ కాళ్ళకి బంధకాలు వేస్తున్నాడేమో. నీవు అటువంటి సమయంలో నీ మీదకి వచ్చిన వాటిని బట్టి నువ్వు చెప్పవలసింది ఏంటిది? నీ మీదకి సంభవించిన వాటిని బట్టి నువ్వు మాట్లాడవలసిన ఏంటిది? దుష్టుడే కానీ అపవాదిగా నేను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు చెప్పవలసిన మాట ఏంటిదో తెలుసా? ఇవేమి కూడా నన్ను ఏమి చెయ్యజాలవు. బ్రతికితే దేవుని కొరకు నిలబడతా, చనిపోతే ఆయన వీధుల్లో సంచరిస్తాను. ఈ లోకం నాకు శాశ్వత కాదు అని నీవు చెప్పగలిగితే నీ పందెపు రంగమందు నీ పరిగెట్టడం నువ్వు ఆగిపోవు. దేవుని వాక్యం విన్నాము, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా. ఆగిపోవద్దు నీ జీవితం, పరిగెత్తడం ఆగిపోవద్దు. నీ కొరకు ఉంచబడిన బహుమానము విలువైనదంట, శ్రేష్టమైనది నీ కొరకు ఉంచాడు ఆయన. పరిగెత్తడం ఆగిపోవద్దు. నీ కొరకు ఉంచబడిన జీవ కిరీటంని స్వతంత్రించుకోవాలి. నీవు పరిగెత్తడం ఆగిపోవద్దు. నువ్వు పరిగెడుతూ ఉండగానే అనేక మేలులు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేక అద్భుతాలు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఇంకా మునుపటి కంటే అనేకమైన మేలులతో ఉంచాలని ఆయన ఆశపడుతుంటే ఎందుకు పరిగెట్టడం ఆగిపోతున్నావు? మరలా తిరిగి నీ పరుగును ప్రారంభించు. ఈ లోకాన్ని ముగించబడే వరకు పరిగెడుతూనే ఉండు, నిలబడు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండు. మంచి ప్రతిఫలమున దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.